ఆ బాబు గోల్కొండ గోల్కొండ రావాలి ఖాళీ ఉంది ఆటో దబా రండి దిక్కులు చూస్తే రా కూర్చో గిరాకీ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ ఫస్ట్ ఎక్కువ తర్వాత మాట్లాడు నువ్వు రా గిరాకీ 50 రూపాయలు ఎక్కువ ఎక్కువ లేకపోతే దెంగే ఆ దెంగే మరి ఇక్కడ కోటి పోతుంది కూర్చో నువ్వు ఫస్ట్ కూర్చో మాల్ ఉంది లోపల 50 రూపాయలు కూర్చో ఫస్ట్ కూర్చో నిమ్మకాయలు టాక్సిన్ తీసి పారేంట ఒట్టాకాయలల్లా మరి చిన్న ఉన్నప్పుడు ఎంతో మంది బుర్రలు తిన్నారు కాకా చెప్పుర్రి ఈ బుర్రల ప్యాకెట్ 10 రూపాయలు అంట ఓ అమ్మ రూపాయి ప్యాకెట్ 10 రూపాయలు అమ్ముతారు రాబాయి తిను తిను బుర్ర బుర్ర తెగిపోయినాడు అయ్యా హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఎట్లరు మరి అలా అయితే May 31st అనమాట టైం వచ్చేసి షార్ప్ 9 అవుతుంది ఇప్పుడు టైం 9:56 AM సో మేమైతే క్యాండోలియం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తారు కదా ఇదే అనమాట క్యాండోలియం బీచ్ దగ్గర ఒక విల్లా అయితే తీసుకున్నాం ఇక్కడైతే అస్సలు నెట్వర్క్ అయితే లేదు పవర్ నెట్వర్క్ లోపల వైఫై ఉందని కానీ వైఫై ముడ్డలెక్కనే ఉంటుంది ఏం పని చేయదు సో మేమైతే ఇగో విల్లా అయితే తీసుకున్నాము యాక్చువల్లీ 5 BHK అనమాట కింద 2 BHK ఉంది పైన 3 BHK ఉంది యాక్చువల్లీ విల్లా కాదు జస్ట్ సపరేట్ ఉంటుంది సో ఓకే ఉందని చెప్పి వచ్చినాము పర్లేదు అంటే చూడనికైతే ఓకే పర్లేదు బాగానే ఉంది బట్ ఇక్కడ మనకి ఏంటంటే వైఫై అయితే ముడ్డలెక్కనే ఉంటుంది ఓకేనా వైఫై అయితే వేస్ట్ ఫోన్లో సిగ్నల్ అయితే 0 చూస్తారు కదా ఫోన్లో సిగ్నల్ అయితే 0 ఏముండదు ఒటకాయలే పర్లేదు అంటే స్టే చేయడానికైతే ఓకే ఉంది బాత్రూమ్స్ కూడా ఓకే నాట్ బ్యాడ్ ఇక వచ్చేసి కామన్ బాత్రూమ్ లెక్క ఇచ్చారు ఇక మన కిచెన్ కూడా ఇచ్చారు కావాలంటే మనం బయట నుంచి తెచ్చుకోవాలి మనం కావాలంటే పాల ప్యాకెట్లు బీడ్ సీసాలు వాడు ఉన్నాయి చూడు మనం దాయి రాత్రి గుద్దాలు దాయిరు అట్లా సో మనకు కావాలంటే తెచ్చుకోవాలి బయట నుంచి తెచ్చుకోవాలా ఏసీలు అయితే మొడ్డలెక్కనే ఉన్నాయి ఇక ఏసీలు ఉన్నాయి కానీ గాలి అయితే రాదు అందులోకి మొడ్డ ఊడిచిపోతారు సమ్మర్లో వస్తే మొడ్డ ఊడిచిపోతారు బెడ్లు అయితే ఓకే పర్లేదు బెడ్ పర్లేదు మ్యాట్రిసెస్ అన్నీ ఓకే ఉన్నాయి పర్లేదు ప్రాబ్లం ఏం లేదు బాత్రూమ్ అయితే ఓకే నాట్ బ్యాడ్ పర్లేదు ఉండొచ్చు మరీ అంత గలీజ్గా అయితే ఏం లేదు మొత్తం చూపిస్తే కక్కుకోగల ఆయన ఇగో ఇది వచ్చేసి నేనున్న స్టే అన్నమాట నాకైతే నిజంగా చెప్తున్నా టు బీ ఆనెస్ట్లీ ఇగో కింద చూస్తారా ఏసీ ఫిల్టర్స్ ఎట్లా ఉన్నాయో అలా మొత్తం బొగ్గే ఉంది మాది కూడా కింద మీద పడ్డాం రాత్రి 3:30 అయింది సో నైట్ 3:30 వరకు తణుకులాడి సెకండ్ బ్లాగ్ అప్లోడ్ చేసాను నేను కింద మీద పడి అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ఫోన్లో సిగ్నల్ లేదు 4G అన్న డేటా అన్న వేసుకూడదామంటే ఆ వైఫై ఏమో మొడ్డలెక్కినా ఉంది వీడియో అప్లోడ్ కానీ దగ్గర 3 hours ఏమో పట్టింది దోమలు కొట్టు కూడా కూర్చున్నాం ఎందుకంటే మనం పని మీద వచ్చినాం కాబట్టి ఏదో ఒకటి కింద మీద పడి తండ్రాలు పడి వేసుకోవాలా తప్పదు సో ఏంటంటే వీడికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఫస్ట్ చూసి బుక్ చేసుకోరి బ్లైండ్గా వెనకాల నుంచి బుక్ చేసుకోవద్దు ఇక్కడికి వచ్చినాక మొడ్డ కూర్చాం రాత్రి 11 గంటలకు వచ్చినాం ఏసీలు పని చేయట్లేదు వేడుకోవాలి మేము అతులు వీకాల సో అట్లా అయిపోయింది అనమాట చాలా ఇబ్బంది పడ్డారు అందరైతే బట్ ఓకే స్టే అయితే బాగానే ఉంది ఇక రాయేషన మాటలు ఒక్క మాట రాయేషన అవిజ్ జస్టే రాయేషన అయితే వికెట్ చేస్తా అంటాడు బోయపాటి వాట్స్ యువర్ ఒపీనియన్ సెకండ్ ఆప్షన్ అంట సో ఏంటంటే మనం గోవాకి వచ్చేటప్పుడు మనం అప్పటికప్పుడు వచ్చి బుక్ చేసుకుంటేనే బెటర్ మనం వెనకాల నుంచి అరే నాకు తెలుసు మనోడు చెప్పిండు వీడు చెప్పిండు వాడు చెప్పిండు వేస్ట్ మాటలు అవన్నీ వీడికి వచ్చిన తర్వాత మనకు రాత్రి 11:30కి మనకి ఏసీ పని చేయట్లేదు ఏడిపోతావు ఏసీ పని చేయకపోతే రాత్రి 11:30కి ఓడిస్తాడు రూమ్ నీకు అట్లా సో బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోవాలి వాళ్ళు లేదంటే మొడ్డ ఊడిచిపోతారు మేము ఉన్న దాంట్లో మాకు స్టవ్ కూడా ఉందన్నమాట సో మనల్ని తీసుకొచ్చిన చాయ్ మళ్ళీ ఒకసారి కొంచెం మళ్ళీ వేడి చేస్తున్నాం ఎందుకంటే జస్ట్ చల్లగా అయిపోయింది ఇక కప్పులు ఇట్లా రెడీ పెట్టేసినాం ఇక పోసుకునే ఇక బొడ్డగాడికి గోవాకి వచ్చి చాయ్ తాగిపిస్తుర్రు ఆయన ఏందిరా పోయి అమ్మ చూడిగో ఏ చాయ్ గరం చాయ్ ఇక నాడు గరం అయిపోయింది ఎక్కువ గరం తాగిరంటే గుద్దలకేంచి అవుతాయి గడ్డలు ఇగో బేటా ఇగో అమ్మ ఊరినాయన వేడి ఉంది సో ఫ్రెండ్స్ ఇక మొత్తానికి గోవా వైపు రావాలని చెప్పేసి మొత్తం పూల బట్టలు అయితే వేసుకున్నాం గాగుల్స్ పెట్టుకున్నాం గుద్దాలు ఉంది ఎండ బయట మా వాళ్ళు మొత్తం ఇగో సంచులు చదిరేసారు ఇక చూసి మా వాళ్ళు సంచులు చదిరేసారు ఇగో మా వాళ్ళు ఇగో బోయేపాటి వారియర్ ఏంది
రాత్రి వచ్చిర్రు పొద్దుగాలు తెంగేస్తారు ఏదో ఒటాకాయలు. సో ఇలా నచ్చలే అంట రూమ్ లో. మేము తెంగేస్తున్నాం భయ, మేము అస్సలు ఉన్నాం మేడం. మేము మనం బయట ఫ్లాట్లోనే ఏమైనా తీసుకుంటాం. అస్సలు ముడ్డ ఉంటే ముడ్డ ఉడిచిపోతారు ఇక. నడు 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 దిక్కులు చూస్తే టైం అయిపోతుంది నడు. సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. చూస్తారు కదా ఈ లొకాలిటీ. సో ఈ లొకాలిటీకి వచ్చినాం మేము బాగా బీచ్ దగ్గరికి. ఆల్రెడీ మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మన వాళ్ళు చెప్పారు అనమాట ఇక్కడ బాగుంటాయి అన్న రూమ్స్ అదే అంటే మేము వచ్చినాము. మేమైతే ఫ్లాట్స్ అయితే బుక్ చేసినాం లోపల. నాలుగు ఫ్లాట్లు బుక్ చేసినాం. అంటే 4 రూమ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 4 రూమ్స్ బుక్ చేసినాం. పర్లేదు బాగానే ఉంది. ఇట్లా వచ్చినాం. సో మనమైతే ఇక 4 రూమ్లు బుక్ చేసినాం కాబట్టి మా సామాన్లు మొత్తం వచ్చేసినాయి. మేమైతే లోపలికే వెళ్తున్నాము. పర్లేదు బాగానే ఉంది బై. దీనికైతే లిఫ్ట్ అయితే లేదు. మేమైతే సెకండ్ ఫ్లోర్లో తీసుకున్నాము. వాయమ్మో ఓ నాయనో పెద్ద ప్లానింగే, చాలా బాగుంది. ఇది నార్మల్గా చిన్న చిన్న రూమ్స్ అనమాట. ఇవి చిన్న చిన్న రూమ్సే బాగున్నాయి. పర్లేదు. ఇప్పుడు అంటే ఒక్కో దాంట్లో 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. ఆ కట్టెన్ ఓపెన్ చేస్తే అక్కడ ఏసీ ఉంది పైన, బాగుంది. కట్టెన్ ఓపెన్ చేసి ఎంత వెళ్తురు వస్తుందో. అలా కూర్చొనికి కూడా మస్తు ఉంది. కింద మనకు చూస్తారు పొరాలు కూర్చొని కింద గుద్ద వాళ్ళు వేసుకోవచ్చు. ఇక మెయిన్ మనకి ఇక బెడ్ చూస్తారు కదా, బెడ్ అయితే బాగుంది బాయ్, మంచిగా ఉంది. ఇది ఎంత 1800 రోజుకి? 1700 అంటే ఇది పర్ డే. వాష్రూమ్ కూడా బాగుంది. బాబు ఎవరమ్మా ఏంది కొట్టుకుంటున్నావా? ఏందిరా ఏడవడతా కొట్టుకుంటున్నా? వాష్రూమ్ కూడా బాగుంది బాయ్, చాలా బాగుంది. నేను ఏమనుకున్నా కానీ పర్లేదు. ఆడ పోయి ఒట్టకాయలు విల్లాలు ఉండే బదులు ఇదే బెటర్. మంచిగా ఉంది, నీట్గా ఉంది. చలో ఇగో మనం మొత్తానికి అయితే అగోడా ఫోర్ట్కి వచ్చినాము. లాస్ట్ టైం విజిట్ చేయలేము మనం అగోడా ఫోర్ట్. ఇగో అగోడా ఫోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం మనము. సో బోయపాటి వారియర్ ఇగో టికెట్స్ అయితే బుక్ చేసాడు. 25 అడల్టా, మనకైతే 25 రూపీస్ అంట పర్ హెడ్ అడల్ట్స్కి. సో అక్కడ ముంగడ కనిపిస్తుంది అదే అగోడా ఫోర్ట్. యాక్చువల్లీ ఆ పైనకి వెళ్తే మనకు కనిపిస్తుంది మంచి వ్యూ. ఇగో ఇది వచ్చేసి అగోడా ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. ఓకేనా? ఇగో ఓజిగాడు వెనకాల దొంగ లెక్క చూస్తున్నాడు. ఇది ఏంది? అగూడా ఫోర్ట్. యాక్చువల్లీ అగూడా ఏట్రా చీకటి ఉంది ఏట లోపల. ఏట్రా లోపల ఏంటి పోతున్నాడు ఏంటి? ఇట పోలేటి. సో యాక్చువల్లీ ఈ ఫోర్ట్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే పైనుంచి చూడడానికి స్టార్ లెక్క కనిపిస్తుంట మొత్తం ఫోర్ట్ మొత్తం. అంటే డిజైన్ లైక్ స్టార్ లెక్క ఉంటుంది డిజైన్, కార్నర్స్ మొత్తం. సో మనకి కార్నర్స్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తే మనకి అర్థమవుతుంది. సో ఇట్లా అనమాట ఎంట్రన్స్ ఫోర్ట్ లోపలికి. సో అక్కడ ముంగడ కనిపిస్తుంది అదే అగోడా ఫోర్ట్. యాక్చువల్లీ ఆ పైనకి వెళ్తే మనకు కనిపిస్తుంది మంచి వ్యూ. సో చూస్తారు కదా పిల్లలు, మరి అగోడా ఫోర్ట్ వ్యూ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాటర్ వ్యూ అనమాట. అటు సైడ్ వచ్చేసి నార్మల్గా లైక్ ఇగో ఇక్కడ చూసే మొత్తం లోయనే ఉంది. ఇక్కడ కింద పడితే మొడ్డ ఉడిచిపోతాయి, సంసారాలు మొడ్డ ఉడిచిపోతాయి కింద పడితే. మొత్తం లోయనే ఉంది చూస్తారు, కింద పడితే మొడ్డ ఉడిచిపోతారు. మొత్తం లోయనే ఉంది. ఇడైతే మొడ్డ సెక్యూరిటీ కూడా లేదు. ఇక్కడ మొడ్డ ఎవడైనా కింద పడితే దిక్కు కూడా లేదు. చూసుకోరు జాగ్రత్త, పిల్లలకి ఇట్లా వస్తే జాగ్రత్త, మళ్ళీ మొడ్డ ఉడిచిపోతారు. సో ఫ్రెండ్స్ చూస్తారా చాలా బ్యూటిఫుల్ ఉంది లోవర్ ఫోర్ట్ అగూడా అనమాట. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనకి అండర్ గ్రౌండ్ ఏదో ఉంటుందంట బైపాస్. సో రాక్స్ లాంటిది ఇట్లా లైక్ ఏదో డిజైన్ ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ ఫొటోస్లో చూస్తే. సో ఇదైతే జస్ట్ వ్యూ అనమాట స్టార్టింగ్. మేము ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలా, లైక్ ఒక 20 minutes బై వాక్ వెళ్తే కానీ మనకు అది వస్తుందంట, చూద్దాం. వాయమ్మో నాయనో ఒట్టకాయలు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే. గుద్ద వలిపోయింది. ఇక్కడ బాటిల్ పెట్టుకొని తాగితే మైండ్ పనిచేయదు. సో ఫ్రెండ్స్ చూస్తారా ఈడ వ్యూ అయితే గుద్ద వలిపోయింది. వ్యూ ఎక్దమ్ ఉంది బాయ్. వ్యూ మామూలుగా లేదు, గుద్ద వలిపోయింది. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మీద మీద పడుతున్నాయి. అండ్ కింద కూడా చూసినా ఎట్లానే మొత్తం రాక్స్. బొగ్గు బొగ్గు షాటా, బొగ్గు షాటా. సో మేమైతే ఫోర్ట్ బయటకు వచ్చినాము. గుద్దవాళ్ళు ఉంది ఎండ, బయట చూసినా సెగలు వస్తున్నాయి బయట. ఇప్పుడు మందు అయితే మొడ్డ ఉడిచిపోతారు ఏమంటున్నా. అందుకని లైమ్ సోడా, రాయజన ఫేవరెట్ లైమ్ సోడా. 3 cheers బేబీ.
సాల్ట్ వేసుకొని లైమ్ సోడా బేబీ. ఉప్పుతోనే తాగుతున్నాము, చక్కెర లేదు. చక్కెర కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే ఉప్పుతో తాగుతున్నాం. నిమ్మకాయలు టాక్సిన్ తీసి పారేంట ఒట్టాకాయలల్లా. మరి చిన్న ఉన్నప్పుడు ఎంతమంది బుర్రలు తిన్నారు కాకా చెప్పుర్రి. ఈ బుర్రల ప్యాకెట్ 10 రూపాయలంట. ఓరి అమ్మ, రూపాయి ప్యాకెట్ 10 రూపాయలు అమ్ముతారు రాబాయి. తిను తిను. బుర్ర తెగిపోయినాడు అయ్యా. నీకు పాలు పోస్తలే బేట, పనుకుంది. ఇదిగో సో ఫ్రెండ్స్ చూసారు మనవాడైతే సోడా తాగుతుండే. నేను ఏదో 10 రూపాయలు అనుకున్నా, 40 రూపాయలంట సోడా. ఇదెంత బేట? 50 రూపాయలంట. ముడ్డ ఉడిచిపోతారు సంసారాలు, ముడ్డ ఉడిచిపోతాయి ఇట్లా చేస్తే. బాబు గోల్కొండ రావాలి. ఖాళీ ఉంది ఆటో, దబా రండి. దిక్కులు చూస్తే రా, కూసో, గిరాకీ అయిపోతుంది. ఎక్కువ పక్స్ ఎక్కువ, తర్వాత మాట్లాడు. నువ్వు రా గిరాకీ. 50 రూపాయలు ఎక్కువ లేకపోతే దెంగే. ఆ దెంగే మరి ఇక్కడ కోటి పోతుంది. కూసో, నువ్వు బస్సు కూసో, మాల్ ఉంది లోపల. 50 రూపాయలు కూసో, బస్సు కూసో. తీసుకోవద్దా నువ్వు కూసో. ఈ మాల్ మస్తు వరంగల్ తీసుకోవద్దా కూసో. ఆ దెబ్బ ఎక్కాలి, పైసలు తీరి ఏం కూసురు ఫ్రీగా అనుకురా.